హాయ్! మళ్ళీ మేము బస్ ఎక్కేసాము. ఈరోజైతే మీకు మంచి బ్రేక్‌ఫాస్ట్ స్పాట్‌నైతే చూపిస్తాను. అది ఎక్కడంటే ఎర్రగడ్డలో పిల్లర్ నంబర్ 961 ఆపోజిట్ రోడ్‌లో ఒక హోటల్ అయితే ఉంది. వాళ్ళు బండి మీదే పెడతారు. బట్ నేనైతే బ్రేక్‌ఫాస్ట్ హేటర్‌ని. బిగ్గెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ హేటర్‌ని. నాకైతే టిఫిన్స్ అస్సలు ఇష్టం ఉండవు. బట్ ఇక్కడ టిఫిన్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం. స్పెషల్లీ మసాలా దోస. తుల్జా భవానీ టిఫిన్స్ చూసారు కదా! చాలా అంటే చాలా రష్ ఉంటారు. ఏ టైంలో అయినా. ఇంకా వీకెండ్స్ అయితే అసలు చెప్పొద్దు. సాటర్‌డే, సండే అయితే ఫుల్ రష్. మనకి చాలా అంటే చాలా టైం పడతది. యాక్చువల్లీ ఆ అన్నకి, ఆ అక్కకి మేము తెలుసు. రెగ్యులర్‌గా వెళ్తూ ఉంటాం. సో, నేనెప్పుడు మసాలా దోస చెప్తాను. అండ్ మా హస్బెండ్ ఏమో మైసూర్ బోండా చెప్తారు. మైసూర్ బోండా అయితే ఇచ్చేశారు. స్పెషల్లీ ఏంటంటే చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా? మసాలా దోస రెడీ అయిపోతుంది. నిజంగా నాకిక్కడ మసాలా దోస ఉన్న టేస్ట్ నాకెక్కడా అనిపించలేదు. అండ్ నచ్చలేదు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ కూడా. చాలా రష్ ఉంటారు. ఆఫ్టర్‌నూన్ వరకు ఉంటారు. వీకెండ్స్‌లో అయితే. నార్మల్ డేస్‌లో అయితే 10:30, 11 కల్లా క్లోజ్ అయిపోతది మాక్సిమమ్. ఎస్పెషల్లీ చట్నీ కోసమే చాలామంది వస్తారు. నాకైతే దోస చాలా ఇష్టం. దోస కోసం వెయిటింగ్. వచ్చేసింది దోస కూడా రెడీ. యాక్చువల్లీ అయితే న్యూ ప్లేస్, న్యూ ఐటెమ్ అనుకోండి. టేస్టింగ్ టైమ్ అని చెప్తాను. కానీ నేను రెగ్యులర్ పర్సన్నే కదా! రెగ్యులర్‌గా టేస్ట్ చేసేదాన్ని కాబట్టి ఇట్స్ ఎంజాయింగ్ టైమ్ అంటాను. మీరు గనక ఎర్రగడ్డ సైడ్ వస్తే, మీరు ఆ ఏరియాస్‌లో ఏమన్నా ఉంటే గనక ఖచ్చితంగా మీరు వచ్చి అయితే టేస్ట్ చేయండి. మీరు కూడా ఫేవరెట్స్ అయిపోతారు నాలాగా. మసాలా దోసకి ఫేవరెట్. ఓన్లీ ఇక్కడ మసాలా దోసనే నాకిష్టం. ఇంకెక్కడ ఇష్టం ఉండదు. వచ్చినప్పుడైతే మసాలా దోస టేస్ట్ చేయడం మర్చిపోవద్దు. ట్రై వన్స్ తుల్జా భవానీ టిఫిన్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రోమింగ్ కపుల్.